సాక్షి ఎలక్షన్ ట్రాక్లో భాగంగా ప్రస్తుతం నేను పలాసలో ఉన్నాను. పలాసలో గత 5 ఏళ్లుగా వినిపిస్తున్నటువంటి ఒక పేరు సీదిరి అప్పలరాజు. ఇక్కడ విద్యార్థిగా చదువుకొని ఆ తర్వాత డాక్టర్ అయినటువంటి సీదిరి అప్పలరాజు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. పలాస నియోజకవర్గంలో ఆయన ఎటువంటి అభివృద్ధి చేశారు, ఈసారి ఓటు అడిగే ముందు ఆయన ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఆయనతో తెలుసుకుందాం. ఆయన మనకు లంచ్కి ఇన్వైట్ చేశారు. ఈరోజు ప్రచారం తర్వాత ఆయన ఇంటికి వచ్చారు. సో ఆయనతో లంచ్ చేస్తూ మాట్లాడుతూ ఆయనకు సంబంధించి ముఖ్యంగా పలాస నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి, ఇక్కడి ప్రజల మనోభావాలు, ఒక నాయకుడిగా ఆయన 5 ఏళ్లలో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఇస్మాయిల్ గారు వింటారు, కొద్ది ముళ్ళులు ఉంటాయి, కొద్ది జాగ్రత్తగా తినాలి. కానీ పొరం అంటారు దాన్ని. ఇంతకుముందు చెప్పినట్టుగానే శ్రీకాకుళం జిల్లాలో చాలామంది రాజకీయ నాయకులు, చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. కానీ 5 ఏళ్ల నుంచి సీదిరి అప్పలరాజు పేరు పెద్దగా వినిపిస్తుంది. ఒక సాధారణమైనటువంటి మత్స్యకార కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈయన లీడర్గా ఏ విధంగా ఎదిగిళ్ళు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఎందుకు ఈయన మీద తెలుగుదేశం పార్టీ జనసేనలు కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి అనేటువంటిది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళ ఇంట్లో భోజనానికి పిలిచారు. ఇది పూర్తిగా ఒక విధంగా డెలికసీ, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ట్రెడిషనల్ ఫుడ్ ఆయన మనకు సర్వ్ చేస్తున్నారు. ఆయన ఆతిథ్యంలో ఉన్నాం. సార్, నాకు ఈ ఫుడ్ గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారా ఫస్ట్? ఖచ్చితంగా అండి. బీయింగ్ ఏ ఫిషర్మెన్, ఐ యూస్ టు బి సో ఫాండ్ ఆఫ్ సీ ఫుడ్ సిన్స్ మై చైల్డ్హుడ్. మేము పుట్టి పెరిగింది తీర ప్రాంతం కావటం వల్ల మాకు తెలిసినటువంటి ఫుడ్ అంతా కూడా ఇవే ఉంటాయి. సముద్రం చేపలు, సముద్రం రొయ్యలు, ఎనీథింగ్ మెరైన్, నాకు అదే అలవాటు. మా వైఫ్ యాక్చువల్లీ షీఈ్ ఎ బెంగాలీ. షీ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ వెస్ట్ బెంగాల్. తర్వాత కూడా నాకు పెళ్ళైన తర్వాత నా ఇష్టాలు తను గ్రహించి ఇప్పటికీ అవే చేస్తుంది. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇవి ష్రింప్, బీరకాయలు, రొయ్యలు. అవి ఇవి సముద్రంలోనే చిన్న చేపలు, ఇవి కార్లు అంటాము, చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. అవి నెత్తళ్ళు. అవి నెత్తళ్ళు అంటే యాంకోవీ ఫిష్ అంటారు కదా, చిన్న ఫిష్ ఎండబెడతారు. అది యాంకోవీ ఫిష్. అది ట్రెడిషనల్ రసం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద రైస్, ద వే షీ కుక్ ది రైస్ అనేది చాలా పెక్యులర్. మా వైఫ్, మీరు ఎక్కడ కూడా ఇలాంటి రైస్ మీరు ఫైండ్ అవుట్ చేయరు. నాకు రోజంతా ఎంత పని ఎక్కడ చేసినా పర్లేదు, కానీ ఒక్క పూట నేను ఇంట్లో తింటే నాకు సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు మంచి భోజనం ఇచ్చారు. మీరు చెప్తారా అసలు ఆయన చాలా ఉదయం నుంచి సాయంత్రం తిరుగుతారు కదా, యాజ్ ఏ హోమ్ మేకర్గా ఎట్లా ఉంటుంది, ఒక పొలిటీషియన్ హోమ్ మేకర్గా ఉండడం ఎట్లా ఉంటుంది మేడం? చెప్పాలంటే ఇంటికి ఏ టైంకి వస్తారనేది మనకు తెలియదు. వెయిట్ చేయడం అనేది అలవాటు అయిపోయింది స్టార్టింగ్ నుంచి. అంటే పొలిటీషియన్గా అవ్వకముందు డాక్టర్గా కూడాను ఆయన టైమింగ్స్ కొంచెం వేరే. అందరిలాగా టైంకి తినడం అనేది ఆయనకు అవ్వదు. 7:30 సాయంత్రం తినేవారు, నైట్ ఏమో 12:30 తినేవారు. ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉంది. సో నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ పొలిటీషియన్ రెండు సేమ్ ఉన్నాయి. కంటే 18 years అయింది పెళ్ళయ్యి, ఇప్పుడు కూడా అలాగే ఉంది సేమ్. మోస్ట్లీ ఏంటంటే ఆయన 12:30 తింటారు కనుక అందరూ ఇంట్లో 7 o'clockకి వంట స్టార్ట్ చేస్తారు. నేను 9:30, 10 స్టార్ట్ చేస్తాను, వేడిగా ఉంటానని చెప్పి. రైట్ మేడం, థ్యాంక్ యూ. ఒకసారి మేము కొంచెం సీరియస్ పాలిటిక్స్ మాట్లాడతాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. స్పూన్స్ పెట్టేసి. థ్యాంక్ యూ మేడం. యూ విల్ ఎంజాయ్ ద ఫుడ్ అండి. తప్పకుండా సార్. ఓకేనా? రైట్, డెఫినెట్లీ. గోన్సార్ చేసుకోవాల్సిందే. సాధారణంగా ఈ ఏరియాలో అంటే ఉత్తరాంధ్రలో సీ ఫుడ్ అనేటువంటి చాలా అవైలబుల్ ఉంటుంది సార్. ఎక్కడైనా స్వీట్ వాటర్ ఫిష్ కూడా ఇట్లాంటివి కూడా ఉంటాయి సార్ మార్కెట్? మీరు యాజ్ ఏ మినిస్టర్గా కూడా చూస్తున్నారు, దేనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది సార్? యాక్చువల్లీ సీ ఫుడ్ డిమాండ్ బాగుంటుంది. ఇప్పుడంతా అంటే సీ ఫుడ్ అనేది టైంకి అవైలబిలిటీ ఉండదు కాబట్టి మనం ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం.
సో ఎక్కువ ఫుడ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు కావడం వల్ల నేను జనరల్ ఐ ప్రిఫర్ మెరైన్. రైట్. ఇది చాలా హ్యాండ్ మేడ్ బ్రింజాల్ పికిల్. అది ఓకే, గ్రేట్. కాల్చి చేస్తారు. వంకాయను కాల్చి చేయడం. సో నేను ఒకసారి టేస్ట్ చేద్దాం. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం సార్. యూ విల్ ఎంజాయ్ ఫుడ్ అండి. మా ఇంట్లో అంటే రొటీన్ ఫుడ్ మీకు ఉండదు. టిపికల్ ఉత్తరాంధ్ర శ్రీకాకుళం ఫుడ్ అంతే. మనం ఫుడ్ తింటున్నాం, బట్ డెఫినెట్గా ఎలక్షన్ చాలా ఉదయం నుంచి నేను చూస్తున్నాను. మీరు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తున్నారు, ఒక గల్లీ నుంచి ఇంకో గల్లీ వెళ్తున్నారు. 5 years తర్వాత ఒక ఎమ్మెల్యేగా ఉండి ఓటు అడుగుతున్నారు. సో జనంకు ఏం చెప్తారు? ఎందుకు 5 years తర్వాత ఈరోజు సీదిరి అప్పలరాజుకు ఓటు వేయాలంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆన్సర్ ఏంటి సార్? సాక్షి వ్యూయర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్లీ వీఆర్ ఇన్ ద పీక్ స్టేజ్ ఆఫ్ ఎలక్షన్ క్యాంపెయిన్. Today's weather, I think today's is the toughest day of this entire campaigning day. ఈ సీజన్లోనే ఐ ఫీల్ లైక్ ఇస్ ద టఫెస్ట్ డే. చాలా డల్గా ఉన్నాను నేను చూసాను. నాట్ డల్, అలసిపోవటం కాదు. నా వరకు నేను మెంటల్గా ప్రిపేర్డ్గానే ఉన్నాను. బట్ ద క్యాడర్ దే ఫైండ్ ఇట్ సో డిఫికల్ట్ టు వాక్ విత్ మీ టుడే. ఐ వాజ్ ఒక బిట్ కొంత భయం వేసింది నాకు. ఎవరైనా హీట్ స్ట్రోక్ పడిపోతారేమో అన్నటువంటి భయం వేసింది. అసలు జనరల్ పబ్లిక్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద క్యాంపెయినింగ్ ఒక 2 hours తర్వాత ఏంటంటే నమస్కారం పెట్టగలిగే వాళ్ళు కూడాను, అంటే మా మంత్రి గారు వచ్చారు, మా డాక్టర్ గారు వచ్చారు, మా వీధికి వచ్చారు, మా ఊరు వచ్చారు అని ఉత్సాహంగా తిరుగుతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారే. కానీ కొంత భయం వేసింది ఈరోజు. అంటే అంత టఫెస్ట్ డే ఈరోజు. బట్ మేము వెళ్ళినటువంటి విలేజ్ చిన్నబాడం అనే విలేజ్, మాకు మెజారిటీ బూత్స్ 2 కూడా. మెజారిటీ అంటే నన్ను కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ చాలా ప్రేమించేటటువంటి వార్డ్ అది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో అదే రోడ్లో పాదయాత్ర చేశారండి. ఆ రోడ్లో పాదయాత్రకు వస్తున్నప్పుడు ఊరు వచ్చి రోడ్డు మీద నిలబడి ఆహ్వానం పలికిందని. ఊరు అంటే యూ కెన్ ఇమాజిన్ ద వే హౌ ది లవ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి గ్రామానికి వెళ్ళాం. కాకపోతే వాతావరణం అయితే అసలు నేనే భయపడ్డాను. హీట్ వేవ్స్ కనబడుతున్నాయి అసలు నేను వస్తుంటే ఈరోజు పూర్తిగా. అసలు అంటే మీరు వచ్చేసిన తర్వాత సుమారుగా ఒక 200 ఇళ్ళు తిరిగాం. మోర్ దెన్ 200 houses తిరిగాం. మీరు వచ్చేసారు కదా, అవును. ఆగలేదు మేము. మళ్ళీ అందరూ మధ్యలో తిరుగుతున్నారు తప్పదని చెప్పి మళ్ళీ అందరం చేరినాం అలాగా. బట్ వీ హ్యావ్ టు కంప్లీట్ దట్ వార్డ్ కాబట్టి సంహవ్ కంప్లీట్ చేసాం. ఒకటండి, మనం రోజు పేపర్లో చూస్తూ ఉంటాం. సాక్షి పేపర్లో ఒకలా ఉంటుంది, ఈనాడు పేపర్లో ఒకలా ఉంటుంది, ఆంధ్రజ్యోతి పేపర్లో ఒకలా ఉంటుంది. ఇఫ్ యూ లుక్ ఇన్ ది టెలివిజన్స్, టీవీ ఛానల్స్ చూసినా ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. బట్ వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద పబ్లిక్, మేము ఒక 100 houses మేము తిరిగామనుకోండి, తక్కువలో తక్కువ 70 మంది నోరు తెరిచి చెప్తారు వాళ్ళు. అంటే ఇది ఇస్మాయిల్ గొప్పతనము కాదు, డాక్టర్ అప్పలరాజు గొప్పతనం కాదు, సంబడి ఎల్స్ ఎవరి గొప్పతనము కాదు. 70 మంది చెప్తారు నోరు తెరిచి, బాబు మేము మరవం బాబు అని అంటారు. చాలా గర్వంగా చెప్తారు వాళ్ళు. అంటే ఆ కష్టం అంతా కూడా ఒక్క మాటతో మనం మర్చిపోతాం. మేము మరవం బాబు అంటారు. ఏంటి మరవరు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సాయం మరవము అని చాలా గర్వంగా చెప్తారు. అది మనం ఎంత క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు చాలా స్ట్రెస్ అనిపిస్తుంది. బట్ వాళ్ళు అన్నమాట ఆ మాట మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటిలోంచి పరిగెత్తుకొని వచ్చి హారతి తీసుకొచ్చి హారతి ఇచ్చి బొట్టు పెట్టి పూలు చల్లి మేము మరవం బాబు అన్నటువంటి ఆ మాట మనల్ని మరింత ఉత్సాహంగా ముందుకు నడిపిస్తుంది. అంటే ఏం సార్ అంత స్ట్రాంగ్గా ఒక పాజిటివ్నెస్, అంటే ఒక గవర్నమెంట్ మీద ఒక పాజిటివ్ ఓట్ కావచ్చు లేకుంటే పాజిటివ్ వచ్చి చెప్పడంలో చాలా గవర్నమెంట్స్ చూసారు. మీరు చిన్నప్పటి నుంచి లేకుంటే పాలిటిక్స్ వచ్చిన తర్వాత కూడా చూస్తున్నారు. ఏంటిది ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి స్పెషల్ ఏంటి సార్? అంటే ఓన్లీ సంక్షేమ పథకాలు ఇవ్వడం మాత్రమేనా? అంటే రైట్ పర్సన్కి చేరడమా? ఏంటిది అసలు ఉన్నటువంటి యూఎస్పీ ఏంటిది మీ గవర్నమెంట్లో? ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఇస్మాయిల్ గారు. అనేక మంది ముఖ్యమంత్రులుగా చేశారు, అనేక మంది పాదయాత్రలు చేశారు.
రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత హీ ఐడెంటిఫైడ్ వన్ సెక్టర్, ప్రధానంగా హెల్త్ సెక్టర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్. చాలామంది పేదవాళ్ళు డబ్బులు లేక చదువు ఆపేస్తున్నారు, నిరుపేదలు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటి ఒక విషయం ఆయన అబ్జర్వ్ చేసి, చాలామంది చెప్తారు మా పిల్లోడు ఇంటర్మీడియట్ తర్వాత మానేశాడు, కూలి పని చేసుకుంటున్నాడు, లేకపోతే వలస వెళ్ళిపోయాడు అన్నటువంటి ఆయన మాటలు విని మనం ఎందుకు వీళ్ళందరినీ చదివించకూడదని ఫీజు రింబర్స్మెంట్ పథకం తీసుకొచ్చారు ఆయన. దట్స్ బికాజ్ ఆఫ్ పాదయాత్ర వల్ల. అట్ ది సేమ్ టైం అనేక మంది ఆపరేషన్ చేయించుకోలేక, పెద్ద పెద్ద ఆపరేషన్ చేయించుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు అన్న విషయాన్ని ఐడెంటిఫై చేసి ఆయన ఆరోగ్యశ్రీ లాంటి ఒక పథకాన్ని తీసుకొచ్చాడు. దానికి తోడుగా 108, 104 తీసుకొచ్చాడు. అంటే ప్రజల కష్టాలు నేరుగా చూడడం వల్ల జరిగినటువంటి ఒక గొప్ప మార్పు. చంద్రబాబు కూడా అలాంటి ఒక డ్రామా ఆడాడు, మనకు అందరికీ తెలుసు. మనకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్రలో కోట్ల మందిని కలిసినప్పుడు, కోట్ల మంది. సో గతంలో చంద్రబాబు 14 years ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ కూడా కోట్ల మందిని కలిసినప్పుడు ప్రజలు చెప్పినటువంటి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని, నువ్వు ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది, ఆ కుటుంబాన్ని మనం ఆదుకుంటే తప్ప ఆర్థిక అసమానతలు తొలగవు అన్నటువంటి ఒక లక్ష్యాన్ని ఆయన ఏర్పరచుకున్నారు. నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. ఎందుకు ఇంత మేమందరం రకరకాలు చెప్తూ ఉంటాం, సార్ ఇన్ని స్కీములు వద్దు, వాళ్ళు అవి చేద్దాం ఇవి చేద్దామని ఒకటి చెప్తాడు, ఒకటంటాడు మన స్కీములు తీసుకునేవాడే మనల్ని తిడుతున్నాడు, గ్రామాల మీద రాజకీయాలు చేయలేకపోతున్నాను ఒకడు అంటాడు. ఇంకోటి అంటాడు మన పార్టీ పేరు చెప్పి మనం ఏదైనా చేయాలి, అది చేయాలి ఇది చేయాలి కూడా చెప్పు. ఇవన్నీ వింటారే కానీ బట్ పేదవాడికి నష్టం జరగకూడదు. ప్రతి పేదవాడు, ఇది పేదవాడు అంటే అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, ముందు పేదవాడు బాగుపడితే తప్ప ఈ రాష్ట్రంలో ఒక కొత్త సమాజాన్ని మనం నిర్మించలేమని ఆయన ఒక సంకల్పాన్ని తీసుకోవటం వల్ల అందరికీ చేస్తాం. ఈరోజు జనరల్గా ఓటు అడగడానికి భయపడతాడు ఎవడైనా. నాకేడు చేసావు అని అడుగుతాడు ఓటర్. 5 సంవత్సరాల తర్వాత మనం వెళ్తే ఓటర్ ఏమంటాడు, నాకేం చేసావు ఈ 5 ఏళ్ల కాలంలో అని అడుగుతాడు. ప్రతిపక్షంలో ఉంటే ఈజీ. బట్ ఈరోజు ఎక్కడ ఆ వర్డ్ లేదు కదా, ఎక్కడ ఎవరు కూడా నాకేం చేసావని ఎవరు అడగలేకపోతున్నారు కదా. ఎక్కడైనా ఎవరైనా ఏదైనా అడిగితే బాబు నాకు అన్ని పథకాలు వచ్చాయి కానీ పలానాది నాకు రాలేదని అంటారు. దానికి ఏదో ఒక చిన్న టెక్నికల్ రీజన్ ఉంటుంది అంతే తప్ప ఎవరు మనం లాపి నాకేంటి చేసావు ఈ 5 ఏళ్ల కాలం అని ఎవరు అడిగే పరిస్థితి ఎక్కడ ఉండదే. సో దట్ ఈస్ ద మార్క్. ఈ గవర్నెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్స్ అండ్ వాలంటీర్స్ వ్యవస్థ సాచురేషన్ మోడ్లో అన్నీ ఇవ్వగలగడం వల్ల ఒక ఎమ్మెల్యే అభ్యర్థి లేదా ఒక ఎంపీ అభ్యర్థి చాలా ధైర్యంగా ఓటు అడగడానికి అవసరమైనటువంటి స్టెప్స్ ఆయన క్రియేట్ చేయగలిగారు. దానివల్ల మేము లేకపోతే ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి మనం వెళ్ళగలమా, పట్టి బగాయించేస్తారు కదా మనకి. బట్ ఒక విషయం అడుగుతాను సార్, వాలంటీర్స్ పెట్టినప్పుడు కొంత పార్టీలో ఉన్నటువంటి ఆ సిస్టమ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కూడా అంటే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కి ఏమి ఇవ్వట్లేదు, ఇది అంతా ఒక న్యూట్రల్ సిస్టమ్ ద్వారా వెళ్ళిపోతుంది, పార్టీ క్యాడర్ అంటే గతంలో జన్మభూమి కమిటీల ద్వారా పెద్ద ఎత్తున వాళ్ళు టీడీపీలు సంపాదించుకున్నారు, అలాంటిది లేకుండా అనేటువంటి ఒక విమర్శ పార్టీలో కూడా వచ్చింది, కొంతమంది అడిగారు అనేటువంటి డిస్కషన్ ఉంది. మీరు యాజ్ ఎ పొలిటీషియన్గా దీన్ని ఎట్లా చూస్తారు సార్? అంటే ఒకటి ఇస్మాయిల్ గారు, మై అబ్జర్వేషన్, ఇది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాల్సింది కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రహించాలి దీన్ని, జనరల్ పబ్లిక్ కూడా దీన్ని గ్రహించాలి. ఏంటంటే ఒక సర్పంచ్ లేకపోతే ఒక ఎంపీటీసీ ఉన్నాడంటే వానికి ఒక ఇన్స్టిట్యూట్ కట్టించాం మనం, సెక్రటేరియట్ సచివాలయం కూడా కట్టించాం, అందులో వాళ్ళకి ఛాంబర్ ఇచ్చాం మనం. సర్పంచ్ అండ్ ఎంపీటీసీ అంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అండ్ వాలంటీర్స్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులు. వాళ్ళు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు కోఆర్డినేటెడ్గా పనిచేసినప్పుడు ప్రజలకు మంచి జరుగుతుంది. దిస్ ఈజ్ ది ఫిలాసఫీ. ఈ ఫిలాసఫీ అర్థం కానన్నాళ్ళు నా ప్రమేయం లేకుండా జరిగిపోతుంది, నా చేతుల మీదుగా జరగడం లేదే, నేను చెప్పినోడికి ఇవ్వాలా, నేను వద్దన్న వాడికి ఆపేయాలి కదా అన్నటువంటి భావనలు ఉంటాయి. ఇది మొదట్లో ఆ చిన్న కాన్ఫ్లిక్ట్, ఆ చిన్న క్లమ్జీనెస్ ఉండేది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఎవ్రీబడి అండర్స్టూడ్ దట్ మనము కోఆర్డినేటెడ్గా సమన్వయంతో పనిచేస్తే తప్ప
ప్రజలకు మంచి జరగదు అన్నటువంటి అంశాన్ని మెజారిటీ ఆఫ్ ది సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, అండ్ మోరోవర్ అందరూ మా వాళ్ళే కదా, అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా ఇప్పుడున్న సర్పంచ్లు అంటే ఎంపీటీసీలు కూడా. నేను ఒక ప్రజాప్రతినిధిని, నాకంటూ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, సెక్రటేరియట్. నాకు సెక్రటరీ ఉంటారు, వాళ్ళ కింద హెచ్ఓడీస్ ఉంటారు, సెక్రటేరియట్ లెవెల్ వరకు ఒక యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉన్నాడు మాకు, లేకపోతే విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ ఉన్నాడు మాకు. సో రూల్ ప్రకారమే వాళ్ళు చేయాలి. సెక్రటరీ అనేవాళ్ళు రూల్ ప్రకారమే చేయాలి, ఎగ్నెస్ట్ రూల్ వాళ్ళు చేయడానికి లేదు. నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. మా నాయకుడు అంటే ముఖ్యమంత్రి గారికి కొన్ని స్పష్టమైనటువంటి లక్ష్యాలు ఉంటాయి నా డిపార్ట్మెంట్కి సంబంధించి. సో మా నాయకుడి యొక్క అంటే ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యాలని, నా అభిప్రాయాలని దానిలో మిక్స్ చేసుకొని నా డిపార్ట్మెంట్ని నేను పని చేయించాలి. ఇదే కదా పాయింట్. లైక్వైజ్ ప్రతి సర్పంచ్ కూడా అలాగనే ఆలోచించాలి. తన అభిప్రాయాలను ఇన్కార్పొరేట్ చేసుకొని దట్ సెక్రటేరియట్ని, గ్రామ స్థాయిలో ఉన్న సెక్రటేరియట్ని, వాలంటీర్స్ని, నాకున్నట్టు వాళ్ళ నాయకుడు నేను, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని, లక్ష్యాలని స్థానిక లెవెల్లో మా యొక్క అభిప్రాయాలను గౌరవించుకొని సర్పంచ్ అనేవాడు పనిచేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇది కొత్తగా వచ్చినటువంటి ఆర్గనైజేషన్ కాబట్టి ప్రజలకు అర్థమవడానికి ఇనీషియల్గా కొంత టైం పట్టింది. పొలిటికల్ పార్టీస్ అండర్స్టాండ్ చేసుకోవడానికి కొంత టైం పట్టింది. ఇప్పుడైతే ఆ ఇబ్బంది లేదు. ఎవ్రీబడి అండర్స్టాండ్ దట్ సెక్రటేరియట్ ద్వారానే మనము ఎఫెక్టివ్గా పని చేయించగలము అన్నటువంటి అభిప్రాయానికి ఇప్పుడు వచ్చారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్, ఈ స్వతంత్ర భారతదేశంలో మినిస్టర్కి ఒక డిపార్ట్మెంట్ ఉంది, అంటే ఆయనకి ఒక సెక్రటరీ, ఒక ఎంప్లాయీస్ ఉన్నారు ఆయన డిపార్ట్మెంట్లో. మళ్ళీ ఒక సర్పంచ్ ఎంపీటీసీకే జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది సెక్రటేరియట్ ఎంప్లాయీస్ నుంచి దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. బ్యూరోక్రటిక్ ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఆ ఇబ్బందులు స్థానిక లెవెల్లో కూడా ఉంటాయి, అంతే. దాన్ని ఓవర్కమ్ చేయాలి, దాన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి. ఒక సర్పంచ్కి 11 మంది సెక్రటేరియట్ ఎంప్లాయీస్ని ఇచ్చి, వాలంటీర్స్ని ఇచ్చి, వాళ్ళతో కలిసి పని చేయించే కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది ఎఫెక్టివ్గా చేయించగలగాలి. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో విజయం సాధించారని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. మున్ముందు మేబీ మరికొంత ఇన్కార్పొరేట్ చేయటం, వీళ్ళని ఇన్వాల్వ్ చేయగలిగేటటువంటి ఎఫెక్టివ్ కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నామని నేనైతే అభిప్రాయపడతాను. ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతుంది సార్, జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిగా బస్సు యాత్రలో తిరుగుతున్నారు. అట్ ద సేమ్ టైం అపోనెంట్ పార్టీస్ కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈసారి ఎలక్షన్లో కీ ఫ్యాక్టర్ ఏం కాబోతుంది సార్? ప్రతి ఎలక్షన్స్లో ఒక పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో కీ ఫ్యాక్టర్ కావచ్చు, లేదంటే పాజిటివ్ ఓట్, గవర్నెన్స్ మీద పాజిటివ్ ఓట్ ఒక కీ ఫ్యాక్టర్ కావచ్చు, లేదంటే ఏదో ఒక కీ ఫ్యాక్టర్ ఉంటుంది. దిస్ టైం ఈ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో వాట్ విల్ బి ద కీ ఫ్యాక్టర్ సార్? వాట్ ఐ అబ్జర్వ్ ఆల్ దీస్ డేస్ ఏంటంటే, మేమేం చేసాము అన్నటువంటిది. సో వాట్ ఆనరబుల్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు, మనం ఏంటి డెలివరీ చేసాము, వాట్ వీ ప్రామిస్ అండ్ వాట్ వీ డెలివర్డ్ అన్నటువంటిది మేము చెప్తున్నప్పుడు ప్రజల్లో విపరీతమైనటువంటి స్పందన ఉంటా ఉంటుంది. అట్ ది సేమ్ టైం అపోజిషన్ వాళ్ళు అంటే చంద్రబాబు అండ్ గ్యాంగ్ వాళ్ళు కూడా మేనిఫెస్టో సంథింగ్ లైక్ మేనిఫెస్టో, మన నవరత్నాలు చెప్పినట్టు వాళ్ళు సమ్ సూపర్ 6 అనేది చెప్పి ప్రజల్లోకి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ప్రజలకి అది రిజిస్టర్ అవ్వడం లేదు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది మీరు ఇది చెప్పుకోవచ్చు. మీరు ప్రజలకు ఎక్కడా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సూపర్ 6 పథకాలు ఏవి కూడా రిజిస్టర్ అవ్వడంలా, నాట్ ఇన్ ద డిస్కషన్ అట్లీస్ట్ ఎక్కడ డిస్కషన్ రావడంలా. మనం చెప్పిన నవరత్నాలు బాగా వంటకెక్కాయి వాళ్ళకి. అంటే అసలు మీకు ఒక విషయం చెప్పాలండి, రీసెంట్లీ నేను ఒక విలేజ్ వెళ్ళాను. వెళ్ళి అమ్మ మీకు రుణమాఫీ చేసాం కదంటే, చేశారు బాబు అన్నారు. సంతోషం కదంటే, సంతోషమే, మళ్ళీ కూడా మేము రుణాలు తెచ్చుకున్నాం బాబు అన్నారు వాళ్ళు. నాకున్న క్యూరియాసిటీకి ఎంత తెచ్చారమ్మా అంటే, ఒక గ్రూప్ వాళ్ళు 18 lakhs తీసుకొచ్చామండి అని చెప్పారు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. 18 lakhs అంటే పెర్ విమెన్ 1,80,000 పడుతుంది. జనరల్గా మ్యాక్సిమం ఆన్ అండ్ యావరేజ్ ఒక గ్రూప్కి 10 lakhs వరకు తీసుకొస్తారు, 10 అటు ఇటుగా తెచ్చుకుంటారు. లెస్ దాన్ 10 lakhs ఇస్తాయి బ్యాంకులు. బట్ దిస్ టైం బ్యాంక్స్ ఎండ్లెస్ అన్నట్టు రుణాలు ఇచ్చేస్తున్నాయి మహిళా గ్రూపులకి. రికవరీ రేట్ కూడా అట్లా ఉంది కాబట్టి దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది గతంలో మహిళా గ్రూపులు వాళ్ళు ఎవరు పే చేయలేకపోయిన పరిస్థితుల్లో ఉన్నటువంటి గ్రూప్స్ని
అన్నిటినీ మనం ఫంక్షనల్ చేసి డి గ్రేడ్ సి గ్రేడ్ నుంచి కూడా ఏ గ్రేడ్ గ్రూప్స్ కింద మార్చాం మనం. ఎవ్రీ విమెన్ ఈజ్ ఎంపవర్డ్ నౌ, షీ గాట్ ఎంపవర్డ్ నౌ టెక్నికల్గా. అందుకని వాళ్ళందరికీ ఇప్పుడు రుణాలు ఇస్తున్నాం. మా మున్సిపాలిటీ టార్గెట్ 27 crores అండి ఇయర్, బట్ 80 crores లోన్స్ ఇచ్చున్నారు. అంటే దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ద విమెన్ ఆర్ హ్యావింగ్ అపాన్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ అసలు ఎవడు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా అనవసరం అసలు, అంతే గంపగొత్తగా పని అయిపోతుంది అంతే. ఇందులో ఇంక మరొక పెద్ద చర్చ ఏం లేదు. మీకేమైనా ఆలోచనలు ఉన్నాయా ఇట్లాంటివి తీసుకొస్తే బాగుంటుండే ఈసారి ఇట్లాంటి మేనిఫెస్టో మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎందుకంటే జనాల నుంచి మీరు వెళ్తున్నారు కాబట్టి ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా? నాకు అంటే ఇది నేను గతంలో కూడా ఇది ప్రపోజ్ చేశాను ఆనరబుల్ సీఎం గారికి. వైఎస్ఆర్ చేయూత అన్నది ఒక ప్రోగ్రాం ఉంది మనకి. వైఎస్ఆర్ చేయూతలో భాగంగా మనం 45 to 60 years ఆఫ్ ఏజ్ విమెన్కి 80,750 ఇచ్చి 75 రూపీస్ మొత్తంగా ఇస్తూ ఉన్నాం మనం. ఈ చేయూతని మా డిపార్ట్మెంటే ఒక గొప్ప ఆలోచన చేసింది. 75,000 మనం ఎలాగ ఇస్తున్నాం కదా 4 ఈఎంఐల్లో, అవసరమైతే 75,000 ఎట్ ఏ టైం వాళ్ళకి ఇద్దాం, మనం త్రూ బ్యాంక్ ఇద్దాం. బ్యాంక్కి వాడు కట్టుకుంటాడు, తిరిగి మనం సేమ్ ఆసరాకి ఎలా మనం రీఎంబర్స్ చేస్తూ ఉన్నాము, విమెన్ వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు తెచ్చుకున్న లోన్ని వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు, మనం వాళ్ళకి రీఎంబర్స్ చేస్తూ ఉంటాం, వడ్డీ కూడా మాఫీ చేస్తున్నాం. లైక్ వైజ్ 75,000 ఎట్ ఏ టైం వాళ్ళకి ఇస్తున్నాం. ఇందులో కూడా చేయూతలో దాన్ని వాళ్ళు బ్యాంకర్ కట్టుకుంటూ ఉంటాడు. మనం టైంకి మనం వేయాల్సిన 18,750 వాళ్ళ అకౌంట్స్లో డిపాజిట్ చేస్తాం. ఆ 75,000తో కొంతమంది ఆవులు కొనుక్కున్నారు, కొంతమంది గేదెలు కొనుక్కున్నారు, కొంతమంది మేకలు, గొర్రెలు, ఇంకా మా డిపార్ట్మెంట్తో మేము చాలామంది షాప్స్ పెట్టుకున్నారు, కిరాణా కొట్లు పెట్టుకున్నారు. ఇవన్నీ చాలా జరిగినాయి. అది మేము తీసుకొచ్చినటువంటి ఆలోచన మొదట్లో. అప్పుడు నేను ఆనరబుల్ సీఎం గారికి ఒక ఐడియా చెప్పాను. నేను వైఎస్ఆర్ చేయూత మీకు చాలా ఇష్టమైన ప్రోగ్రాం, మాకు కూడా ఒక ప్రోగ్రాం ఇవ్వండి, జగనన్న చేయూత. పేరు జగనన్న చేయూత. మీరు కూడా చెప్పండి, మీరు జగనన్న చేయూతను ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేయండి సార్. ఇందులో మీరు ఒక 1,000 కోట్లు 2,000 కోట్లు కార్పస్ ఫండ్ మీరు జగనన్న చేయూత అంటే ఇట్స్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఫర్ ది యూత్. ఓకే, యూత్ ఇన్ ద సెన్స్ ఎంటర్ప్రెన్యూర్స్, ఓకే, ఓన్లీ ఎంటర్ప్రెన్యూర్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. మనం ఒక 50% సబ్సిడీ కింద మనం వాడికి లోన్ ఇస్తాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా ఒక మెకానిక్ షెడ్ పెట్టుకోవాలనుకుంటాడు, ఒక 5 లక్షలు ఖర్చు అవుతాడు. మనం 50% మంది 2.5 లక్షలు వాడు డిపాజిట్ చేస్తాడు. 5 లక్షలతో వాడు ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ పెట్టుకుంటాడు, చిన్న ఎంఎస్ఎంఈ యూనిట్. ఒక మష్రూమ్ గ్రోయింగ్ ఫామ్ ఎవడో పెట్టుకోవాలనుకుంటాడు, దానికి 3 లక్షలు ఖర్చు అవుతుంది. 1,50,000 మంది అంటే డిపెండింగ్ ఆన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అన్న దాన్ని బట్టి. ఎస్సీ ఎస్టీలు అయితే ఒక 60 to 75%, బీసీలు అయితే ఒక 50%, ఓసీలు అయితే ఒక 40% అన్నట్టు పెట్టి టు ఎంకరేజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ యూత్. చిన్న స్మాల్ ఎంఎస్ఎంఈలు కాకుండా చిన్న ఎంటర్ప్రెన్యూర్షిప్ల కోసం అని చెప్పి ఒక 1,000 కోట్లు 2,000 కోట్లు మనం పెడతాం. మనం 1,000 కోట్లు 2,000 కోట్లు బెనిఫిషరీ పెట్టుకుంటాడు. అంటే ఒక 4,000 5,000 కోట్లతో ఎవ్రీ ఇయర్ మనం ఎంటర్ప్రెన్యూర్షిప్స్ మనం పెడితే ప్రతి యూత్కి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవుతుంది అని ఒక ఐడియా చెప్పాను నేను. ఇదేదో బాగానే ఉంది, నేను వర్కౌట్ చేద్దామని చెప్పి ఆ రోజు నవ్వుకున్నాను. ఇది ఒకటి పెడితే నాకు సంతోషం. ఈ కర్రీ గురించి పేరు కూడాను జగనన్న చేయూత. జగనన్న చేయూత. ఈ ఫిష్ కర్రీ చెప్తారా సార్? ఏంటి ఈ ఫిషెస్ ఏంటి, దీని గురించి ఏమైనా చెప్తారా? దిస్ ఫిష్ ఈజ్ వెరీ స్పెషల్ అండి. సముద్రంలో దొరికేటటువంటి చాలా చిన్న చేప ఇది. ఓకే, బట్ వన్ ఆఫ్ ది మోస్ట్ టేస్ట్ఫుల్ ఫిష్ ఇది. మీరు ప్లీజ్ గ్రేవీ కూడా వేసుకోండి ఇస్మాయిల్ గారు. యూ విల్ ఎంజాయ్ ది గ్రేవీ. మీరు ఎక్కడ మీకు దిస్ కైండ్ ఆఫ్ టేస్ట్ మీకు ఎక్కడ దొరకదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా జాగ్రత్త, మధ్యలో కొద్దిగా హార్డ్ ఇది ఉంటుంది, మధ్యలో ఉంటుంది. మీరు అసలు ఆ టేస్ట్ చేస్తే మీరు పలాసలో ఉండిపోతారు మీరు. ఇంకా చాలా బాగుంది అది. పలాసలో నేటివ్ ఇక్కడికి దగ్గరేనండి మాది. 20 kilometers డిస్టెన్స్ దేవునల్తాడు అన్న విలేజ్. ఒరిజినల్లీ దిస్ బావన్పాడు పోర్ట్ అనేది మా విలేజ్లోనే కట్టాలి. అది ల్యాండ్ ఎక్విజిషన్ R&R కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పి దాన్ని మనం గవర్నమెంట్ మీద భారం తగ్గించాలని 1,200 కోట్ల భారం తగ్గించాం. మనం మూలపేటకి షిఫ్ట్ చేసి
అక్కడ పోర్ట్ నిర్మాణం చేస్తాం. మా ఊరికి 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మూలపేట. కొంచెం మీ బ్యాక్గ్రౌండ్ చెప్తారా సార్? ఎక్కడ ఎడ్యుకేషన్ జరిగింది, ఎట్లా నువ్వు ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి వచ్చిన తర్వాత డాక్టర్ దాకా ఎట్లా వెళ్ళారు, ఎట్లా ఎడ్యుకేషన్ జరిగింది, ఫ్యామిలీ సెటిల్డా, ఎట్లా ఎట్లా ఉంది సార్? మై ఫ్యామిలీ ఈజ్ ఎ ట్రెడిషనల్ ఫిషర్మెన్ ఫ్యామిలీ అండి. నేను పుట్టింది దేవునల్తాడు అన్నటువంటి గ్రామం, వజ్రకొత్తూరు మండలం, ఓకే, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. నేను 7th వరకు మా విలేజ్లోనే ఎంపీపీపీ స్కూల్ దేవునల్తాడ చదివాను నేను, గవర్నమెంట్ స్కూల్. ఓకే. 8th to 10th సింహాచలం అండి, ఏపీఆర్ స్కూల్ అది. ఓకే. ఇప్పుడు అదే మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ స్కూల్స్ అయినాయి కదా. ఇట్స్ ఆల్సో గవర్నమెంట్. దట్స్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అది, హాస్టల్ అన్నమాట. ఏపీఆర్ఎస్ అనేవాళ్ళం. ఓకే. ఆ పైన ఏపీఆర్ చేసి అంటారు. ఇంటర్మీడియట్ నాకు 10th స్టేట్ 4th ర్యాంక్ వచ్చింది అప్పుడు. ఓకే. ఇంటర్మీడియట్ కూడా ర్యాంక్ వచ్చింది, ఏపీఆర్ చేసి ర్యాంక్ వచ్చింది. బట్ నేను ఏపీఆర్ చేసి జాయిన్ అవ్వలేదు. అప్పుడు ప్రైవేట్ కాలేజ్ అయిన అప్పుడప్పుడే కొత్తగా ప్రైవేట్ కాలేజెస్ ఫ్లరిష్ అవుతున్నటువంటి అది. ఎంబీబీఎస్ రంగల మెడికల్ కాలేజ్, ఎండి ఆంధ్ర మెడికల్ కాలేజ్. ఓకే. ఆ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను ఆంధ్ర మెడికల్ కాలేజ్లో, కేజీహెచ్లోనే. లేటర్ ఆన్ ఒక 1 year 8 months చేశాను, పలాస వచ్చేసాను. ఐ హ్యాడ్ మై ఓన్ నర్సింగ్ హోమ్ హియర్, సేఫ్ హాస్పిటల్ అని. అది కూడా అప్పుడు అచ్చెన్నాయుడే ఓపెనింగ్ చేశారు. అప్పుడు 10-12 years ప్రాక్టీస్ చేశాను కంప్లీట్గా. ప్రాక్టీస్ అంటే ఒరేషియస్ ప్రాక్టీస్. రోజుకి 100-150 మంది ఓపీ చూసేవాడిని. రోజుకి 20-30 అడ్మిషన్స్ చేసేవాడిని. మినిమం 10 ఎమర్జెన్సీస్ చూసేవాడిని. నాకు పగలేదో రాత్రేదో నిజంగా నాకు తెలిసేది కాదు. ఐ నెవర్ విట్నెస్డ్ డే టైం. ఎప్పుడు కూడా ఎప్పుడు అంతే, లోపలికి వెళ్ళడమే, మళ్ళీ బయటకు రావడం అంటే ఈవినింగ్ లంచ్ అనేది మినిమం 5:30 to 6 PM అవుతుంది. లంచ్ చేసి మళ్ళీ వెళ్ళేవాడిని. డిన్నర్కి వచ్చేసరికి, డిన్నర్కి తిరిగి ఇంటికి వచ్చేసరికి 12:30-1 AM. అది నా రొటీన్. అంటే అందులో ఏ ఒక్కరోజు కూడా దానికి డీవియేషన్ లేదు. అంటే ఇంకా ఎంత స్ట్రెస్ఫుల్ లైఫ్ అంటే, మరీ స్ట్రెస్ అనిపిస్తే ఫ్యామిలీతో బయటికి వెళ్ళిపోవాలే తప్ప ఇండియాలో ఎక్కడున్నా మరి ఫోన్లతో అంత స్ట్రెస్ఫుల్ లైఫ్ అది. పాలిటిక్స్లోకి రావాలనే థాట్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? అంటే మేము యాజ్ ఏ ప్రాక్టీషనర్గా ఉన్నప్పుడు చాలా నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్లో ఈ కిడ్నీ డిసీజ్కి సంబంధించి దీనికి సంబంధించి మేము రిప్రజెంట్ చేసాము. మేమున్న ప్రాంతం మాకు బాగా వెనుకబడినటువంటి ప్రాంతం ఇది. ఇప్పుడు మేము వచ్చి ఈ రోడ్లు, ఈ బిల్డింగ్లు, బొలేరోలు ఇవన్నీ, కానీ గతంలో మాకు ఏమీ లేవు అసలు. మీరు దీనికి తోడు మళ్ళీ మాకు తుఫాన్లు ఎక్స్ట్రా. సో ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ మీద రిప్రజెంటేషన్ చేస్తుండేవారు. అలాంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు రాబ్బా, నీకు ఒక పెద్ద ఫ్యామిలీ ఇస్తాను నేను, ఒక బిగ్గర్ స్కేల్లో పెట్టరాని, బిగ్గర్ స్కేల్లో నువ్వు సర్వీస్ చేయి, ఉపయోగపడతావు సమాజానికి, నేను చక్కగా చూసుకుంటాను నేను అని నాకు ప్రామిస్ చేయాలి. అందుకనే అప్పటికిప్పటికీ నా లైఫ్ స్టైల్ ఎలానే ఉంటుంది. మోస్ట్ సింపుల్ వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఐ లైక్ టు లీడ్. ఐ లవ్ టు లీడ్ దట్ సింపుల్ వే ఆఫ్ లైఫ్ స్టైల్, అంతే. సో రాజకీయాల్లోకి వచ్చాం, ఆయన దయ వల్ల ఎమ్మెల్యే అయినాం, ఆయన ఆశీస్సులతో మంత్రి అయ్యాం, మంత్రిగా కొనసాగాం. నేను అంటే ఏ పని చేసినా మోర్ దెన్ 100% చేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తాను. ఎఫర్ట్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపం ఉండకూడదు అన్నటువంటిది చిన్నప్పటి నుంచి నా ఫిలాసఫీ. ఎఫర్ట్ విషయంలో మన లోపం ఉండకూడదు, మోర్ దెన్ 100% ఎఫర్ట్ పెట్టాలన్నటువంటిది సిన్స్ మై చైల్డ్హుడ్ నాకు అదొక కసి. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే అదే మాదిరి ఎప్పుడు పని చేస్తూ ఉంటాను నేను, అంతే. పాలిటిక్స్లో కూడా అంతే. అందుకని మా నాయకుడిని ఎవరైనా దూషిస్తే మాత్రం చాలా కోపం వస్తుంది ఒక్కొక్కసారి. శ్రీధర్ రాజు చాలా ఫిరోషియస్గా మాట్లాడతాడు, చాలా మందికి శత్రువు కూడా అందుకే అయ్యాడు. అందుకే చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంలో మీటింగ్ పెట్టాలంటే పలాస ఎంచుకున్నాడు.
పవన్ కళ్యాణ్ కూడా శ్రీకాకుళంలో మీటింగ్ పెట్టాలంటే పలాస ఎంచుకున్నారని అంటున్నారు. ఇప్పుడు అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరు కాన్సన్ట్రేషన్ సీదిరప్పలరాజు మీద చేసిండ్రు. ఎదుర్కొంటారు వాళ్ళు. ఒకటి ఇస్మాయిల్ గారు, నేను అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాను. నేను చాలామందికి పొలిటికల్గా గురువులని అవన్నీ ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఓకే, మాకున్న గురువు అనే దానికంటే కూడా అవర్ మెంటర్ ఒక మాటలో చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ముందు వెనక ఆయనే మాకు. ఓకే, కాబట్టి ఏంటంటే మేము పనిచేసేది ఆయన కోసం. అందుకని ఆయన కోసం ఏ స్థాయికైనా వెళ్ళిపోతాం మేము. ఏ విధంగానైనా సీదిరప్పలరాజును పలాసలో ఓడించాలని చంద్రబాబు వాళ్ళ నాయకులకి అందరికీ చెప్తున్నాడు. అవును. ఎట్లా మరి దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు మీరు? ఇక్కడ యాక్చువల్లీ పోటీ చేస్తున్నది నేను కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబుకు పోటీ. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు ఆటోమేటిక్గా, అంతే. రెండో విషయం సార్, తెలుగుదేశం పార్టీ కొన్ని రోజుల నుంచి చాలా కన్స్ట్రక్టివ్గా సీదిరప్పలరాజు, ఇక్కడ ఉన్నటువంటి సీదిరప్పలరాజు మనుషులు కబ్జాలకు బాధపడుతున్నారు, కొండలను దోచేస్తున్నారని ఒక ప్రచారం స్టార్ట్ చేసింది. ప్రచారం మాత్రమే అది. యూ కెన్ క్లియర్లీ సీ, మీరు ఇప్పుడు వచ్చినటువంటి వేలో కూడా సూదికొండ అని అంటూ ఉంటారు. ఆ సూదికొండ గ్రావెల్ క్వారీయింగ్ కోసం అని చెప్పి అనుమతులు ఆపాను నేను. ఇచ్చినటువంటి అనుమతులను ఆపించాను నేను. చాలా డివాస్టేషన్ జరుగుతుందని. దానివల్ల ఒక ఆయన నా మీద అసమ్మతి, ఈరోజు ఆయన పార్టీ కూడా మారినాడు. ఆయన దువ్వాడ శ్రీకాంత్. అలాగే ఇంకొక ఆయన పిడిమన్స కొండ కావాలని అడిగాడు ఆయన, వాళ్ళ అనుచరుడు. దానికి మేము ఒప్పుకోలేదు, అందుకని ఆయన కూడా పార్టీ మారాడు. ఆయన ఇంకొక ఆయన తాడికొండ కొండ కావాలన్నాడు. ఆయన కూడా అనుమతులకు ఒప్పుకోలేదు మేము, ఆయన మారాడు. ఆయన సో ప్రచారం వేరు, వాస్తవాలు వేరు. పబ్లిక్ అందరికీ తెలుసు సూదికొండని గతంలోనే ఎవడు తినేశాడు, ఎవరు తినేస్తున్నారు, ఆపడం వల్ల వచ్చినటువంటి సమస్యలు. నా వర్క్ ఏంటంటే నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను. నేను సమ్టైమ్స్ లాజికల్గా కూడా ఆలోచించను. నేను వాట్ ఈజ్ కరెక్ట్ అన్న దాని బేసిస్లో వెళ్ళిపోతూ ఉంటాను. ఐ డోంట్ లుక్ ఇన్ టు ద లాజిక్స్ అండ్ ఆల్ దిస్. వాట్ ఈజ్ కరెక్ట్ అన్న దాని మీద నేను ప్రయాణం చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు టూ మచ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంది, దానివల్ల ఇబ్బందులు వస్తుంటాయి. సొంత పార్టీలో కొంతమంది వస్తుంటాయి. పార్టీస్లో టూ మచ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేటువంటిది కరెక్ట్ కాదంటారు సార్? అంటే నాకు బ్యాడ్ హ్యాబిట్ అంటే అబద్ధాలు చెప్పడం నాకు చేత అవుతుంది. ఎవరైనా ఏదైనా అడిగారు అనుకోండి, ఎవరైనా ఏదో ఒక హామీ అడుగుతారు, నేను ఊరికే చెప్పను. నో అంటే నో, నో అంటే నో, అంతే. అలా చెప్పేస్తాను నేను. అవుదబ్బా దాని గురించి మరి విడిచిపెట్టేసి అని చెప్పేస్తాను నేను. అంటే ఈ టైప్ ఉంటుంది నాతో కొద్దిగా. అందుకే కొంచెం పలాసలో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులకే మీ మీద కొంచెం కోపము, నారాజు ఉంది అనేటువంటిది ఒక చర్చ. నేను కార్యకర్తల్ని నా అంతలాగా ఎవడూ ప్రేమించడు. నాయకులైనా సరే కొన్ని విషయాలు ఏంటంటే ఇబ్బంది అని తెలిస్తే ముందుగానే చెప్పేస్తాను. సో దానివల్ల ఏంటంటే నాయకుడి ఎక్స్పెక్టేషన్ వేరే ఉంటుంది, మనం రెసిప్రొకేషన్ అనేది మనం ఒకలాగా చేస్తుంటాం. మనం చిన్న కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు పాలిటిక్స్లో ఉంటుంది అది, బట్ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేబీ అన్ ఎక్స్పీరియన్స్ నేను కూడా అబద్ధాలు ఆడడం మొదలు పెడతానేమో, చూడాలి. ఇంకంతే. ఎప్పుడు అబద్ధాలు ఆడతారనేటువంటి దాని మీద మీ పొలిటికల్ సంబంధించినటువంటి అంతే సిచ్యువేషన్స్ ఉంటాయి. అంతే, సింపుల్. అది ఒక మాట నేను చెప్తాను సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో సోషల్ జస్టిస్ అనేటువంటిది చాలా విజిబుల్గా ఉంది. సీదిరప్పలరాజు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, మినిస్టర్, ఒక మత్స్యకార కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి అతనికి మినిస్ట్రీ ఇవ్వడము, లీడర్షిప్ ఇవ్వడం అనేటువంటిది కనబడుతుంది. సో ఏంటి అంటే గతంలో కూడా చాలామంది బీసీలను చాలా గవర్నమెంట్స్లో ముఖ్యమంత్రులు చేస్తారు, బట్ ఈసారి ఈ విజిబుల్ సోషల్ జస్టిస్ అనేటువంటి ఒక చర్చ జనంలో కూడా ఉంది. ఏ విధంగా బీసీలు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి నా బీసీలు, నా ఎస్సీలు అంటుంటారు కదా, ఏంటి సార్ దాని వెనకాల ఆయన చెప్పేటువంటి ఉద్దేశం ఏంటిది? గవర్నెన్స్లో ఎట్లా ఉంది సార్? అంటే
దట్స్ ద రిజల్ట్ ఆఫ్ పాదయాత్ర అండి. చారు వేసుకోండి మీరు. నేను వేసుకోండి సార్ ప్లీజ్. కొద్ది రైస్ పెట్టినండి. ఫిష్ తినేటప్పుడు మాట్లాడుతుంటుంది మా అమ్మ. దీనిలో ముళ్ళులు ఎక్కువ ఉంటాయి. అవును, చాలు. ఏంటి సార్ విజిబుల్ సోషల్ జస్టిస్ అనేటువంటిది ఏంటి సార్? ఇది మనం ఒక విషయం గమనిస్తే పోస్ట్ ఇండిపెండెన్స్ అనేక సామాజిక వర్గాలు ఇప్పటికీ కూడా వాళ్ళ గొంతు చట్టసభల్లో వినిపించడం లేదని, వాళ్ళ అవసరాలు లేకపోతే వాళ్ళ సమస్యలు ఎవరు కూడా చట్టసభల్లోకి తీసుకొని వెళ్ళడం లేదని, ఓకే, కనీసం మమ్మల్ని ఎవరైనా పలకరిస్తే బాగున్న అన్నటువంటి ఆలోచనతో అనేకమైనటువంటి సామాజిక వర్గాలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చూస్తున్నటువంటి ఇష్యూసే ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్సెస్. అందుకనే ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు. ఆయన దామాషా పద్ధతిలో బీసీలు ఇంతమంది ఉన్నారు, లేకపోతే ఎస్సీస్ ఎంతమంది ఉన్నారు, ఎస్టీస్ ఎంతమంది ఉన్నారు, బీసీలో ఆయా సామాజిక వర్గాల్లో ఎంతమంది ఉన్నారు, కాపులు రెడ్డిలు ఎంతమంది, కమ్మాలు ఎంతమంది అన్నారు. దామాషా పద్ధతిలోనే రాజ్యాధికారాన్ని కూడా ఆయన షేర్ చేయటం జరిగింది. లేకపోతే ఇంతమంది బీసీ మంత్రులు ఎక్కడైనా ఉంటారా? ఇంతమందికి బీసీ ఎస్సీ ఎస్టీలకి ఇన్ని అవకాశాలు గతంలో ఎప్పుడైనా వచ్చాయా? అసలు గమ్మత్తు ఏంటంటే చంద్రబాబు ఇప్పటికీ కూడా తన కులం అంటే ఇప్పటికీ తనకు ఒక రకమైన పిచ్చి. తన కులం వాళ్ళకి ఎమ్మెల్యేలు విపరీతంగా ఇస్తాడు, మంత్రి పదవులు ఇస్తాడు, అన్ని అవకాశాలు ఇస్తాడు. ఎందుకంటే అలాంటి పార్టీని మనము పోయాలా? ఈరోజు తెలియనటువంటి కులాలకు కూడా మంత్రి పదవుల్లో కూర్చోబెట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తెలియదు అసలు చాలా కులాలు ఎవరికి బయటికి. అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మత్స్యకారుల్లో నాకు సెట్టిబల్జ్ ఒక ఆయన, గౌడ ఒక ఆయన, బోయ వాల్మీకి నుంచి ఒక ఆయన, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఎప్పుడున్నారండి ఇన్ని అవకాశాలు ఎవరు ఇచ్చారు అసలు? సో క్లియర్లీ విజిబుల్ సోషల్ జస్టిస్. నిజానికి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పంటే ఇదేమీ గొప్పగా చెప్పడం అని కాదు నా ఉద్దేశం. బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మనకి ఒక వరం మాదిరి ఇచ్చిన తర్వాత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అన్ని అంశాలను కూడా తూచా తప్పకుండా పాటిస్తున్న ఏకైక గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ నా ఉద్దేశంలో. ఇది నాకు పర్సనల్లీ ఐ ఫెల్ట్ సో. నేను వ్యక్తిగతంగా నేను ఫీల్ అయ్యాను కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అంబేద్కర్ గారు ఉన్న టైంలో ఈ అవకాశాలు ఇవి ఎలా ఉండేదో మనకు తెలియదు. మనకి అన్టచబిలిటీ ఇవన్నీ అన్నటువంటి చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతూ ఉంటాను మోడర్న్ అన్టచబిలిటీ కోసం అని చెప్పి. మోడర్న్ అన్టచబిలిటీ అంటే గతంలో అన్టచబిలిటీ అంటే ఊరికి దూరంగా ఉండడం, అవకాశాలకు దూరంగా ఉండడం, ఉపాధికి, విద్యకి అన్నిటికీ దూరంగా ఉండడం, వెలివేసినట్టు ఉండేవారు. ఇప్పుడు ఈ మోడర్న్ డేస్లో ఎలా ఉంది? అన్టచబిలిటీ అంటే పేదవాడు అనేవాడిని ఇంకా అవకాశాలకు దూరం చేస్తూ ఉన్నారు. ఇది చంద్రబాబు పరిపాలనలో చాలా విజిబుల్. అది పేదవాడికి అవసరమైనటువంటి స్కూల్స్ని పాడు చేశాడు ఆయన, పేదవాడికి అవసరమైనటువంటి హాస్పిటల్స్ని నిర్వీర్యం చేశాడు ఆయన, పేదవాడికి అవసరమైనటువంటి ఎంపవర్మెంట్ అంటే సాధికారత అన్నటువంటి దాన్ని జన్మభూమి కమిటీల దగ్గర తాకట్టు పెట్టించాడు ఆయన. రైట్ ఆర్ నాట్? పేదవాడు జన్మభూమి కమిటీ దగ్గర మోకాళ్ళు వేస్తే తప్ప ఒక ప్రభుత్వ పథకాన్ని పొందలేనటువంటి దుస్థితికి తీసుకొచ్చాడు ఆయన. అంటే పేదవాడిగానే చూశాడు కదా, పేదరికాన్ని ఎంకరేజ్ చేశాడు కదా, పేదవాడిని నువ్వు పేదవాడివి అని చెప్పి హేళన చేసినట్టే కదా, పేదవాడికి వాడు పేదరికాన్ని గుర్తు చేసినట్టే కదా జన్మభూమి కమిటీల దగ్గర మోకాలు వేయడం అంటే. బట్ ఈరోజు ప్రభుత్వాన్ని పేదవాడి ఇంటికి పంపించారు జగన్మోహన్ రెడ్డి. ఎవరి దగ్గరికి వెళ్ళనక్కర్లా, ఎవరిని అడగాల్సిన పనిలే, ఎవరి దగ్గర చేకట్టుకొని నిలబడాల్సిన అవసరం లేదు. నేరుగా వాలంటీర్ వెళ్తాడు, లేకపోతే సచివాలయం ఎంప్లాయీ వెళ్తాడు, వాడే పలకరిస్తాడు, నీకు ఏంటి అవసరం అని అడుగుతాడు, ఏంటి కావాలో ఇంటికి తీసుకుని డెలివరీ చేస్తాడు. అది సాధికారత అంటే. బట్ ఒక పేదవాడికి అవసరమైన స్కూల్స్ని బాగు చేస్తాం, పేదవాడికి హాస్పిటల్స్ బాగు చేస్తాం, పేదవాడికి అవసరమైనటువంటి సాచురేషన్ మోడ్లో పరిపాలన అందజేస్తాం. అన్టచబిలిటీని ఈరోజు మనం పూర్తిగా నిర్మూలించాం. అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఫిలాసఫీ అంటరానితనం రూపమాపబడలా, రూపం మారింది. రూపం మారినటువంటి అంటరానితనాన్ని కూడా ఈరోజు మనం రూపమాపేట్టుగా చేస్తూ ఉన్నాం. ఇది సోషల్ జస్టిస్ అంటే. పదవులు ఇవ్వడం ఇంకా అక్కడితో ఆగిపోలేదు. మనం పేదవాడికి అవసరమైనటువంటి పేదవాడి సాధికారతకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది. అంటే ఇలాంటి ప్రభుత్వంలో పనిచేయడం అనేటువంటిది ఒక గొప్ప విషయం.
ఎన్నికలు అన్నాక ఒకటి గెలుస్తాడు, ఒకటి ఓడిపోతాడు, ప్రభుత్వాలు వస్తాయి, ఇంకోటి కానీ ఈ మార్పు అనేది శాశ్వతం. ఇది ఎవరైనా కానీ దీన్ని ఫాలో అవ్వాలి, ఎవరైనా సరే. రైట్, పలాస వరకు నేను వస్తాను సార్. ఉద్దానం కిడ్నీ సమస్య అనేటువంటిది చాలా పెద్ద ఇష్యూ, చాలా కాలం నుంచి దశాబ్దాల తరబడి చర్చ జరిగింది. ఆ తర్వాత ఈరోజు ఉద్దానానికి సంబంధించి ఒక కిడ్నీ హాస్పిటల్ ఉంది, అట్ ద సేమ్ టైం వాటర్ ప్లాంట్ అనేటువంటి దాదాపు నాకు తెలిసి మొత్తం ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్గా నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది మీ కాన్స్టిట్యున్సీలోని నేను అనుకుంటున్నాను సార్. ఇజ్ ఇట్ రైట్? దీన్ని ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా అండి. మా ప్రాంతంలో వేలాది మంది కిడ్నీ జబ్బులు వచ్చి చనిపోతూ ఉంటే అనేక ప్రభుత్వాలు కంటి తుడుపు చర్యలు చేసే తప్ప శాశ్వతంగా మనం వీళ్ళకి ఒక సొల్యూషన్ చూపిద్దామని అయితే ఎవరు అనుకోలేం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చూసినటువంటిది ఇది కూడా. దీన్ని మనం మోస్ట్ ఇంపార్టెంట్, పాదయాత్ర అన్నటువంటిది ఒక ల్యాండ్ మార్క్ యాత్ర. అది ఇంచేతంటే ఆయన పాదయాత్ర చేయకపోతే ఇవేవి తెలియదు ఆయనకు కూడా. అందుకని గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ దీన్ని పెట్టారు. అంటే ఆయన కమిట్మెంట్ ఎలా ఉంటుందని చెప్పడానికి. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి గతంలో ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఉంటే, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఈ ఫ్లోరోసిస్ లాంటి సమస్య కూడా ఎప్పుడో పోయిండేది. ఇంత టైం పట్టేది కాదు, పట్టదు. చూసారా, వచ్చి రాగానే హాస్పిటల్కి ఫౌండేషన్ వేశారు, వాటర్ ప్రాజెక్ట్ ఫౌండేషన్ వేశారు. అట్ ది సేమ్ టైం అవసరమైనటువంటి డయాలసిస్ సెంటర్లు ఎక్స్ట్రా ఇచ్చారు, డయాలసిస్ బెడ్స్ ఇచ్చారు, పెన్షన్లు ఇచ్చారు కిడ్నీ బాధితుల కోసం. ఫోన్ చేస్తే డయాలసిస్కి వెళ్ళి ఫోన్ చేసి 108 ఇంటికి వెళ్ళి పికప్ చేసుకుని డయాలసిస్ సెంటర్కి తీసుకొచ్చేస్తారు. ఎవరు చేస్తారండి? గతంలో ప్రతిరోజు మనకు వార్తలే, డయాలసిస్కి వెళ్తూ ఆటోలో మృతి చెందిన పలానాని, బస్సులో మృతి చెందాడని, ట్రైన్లో మృతి చెందాడని, వైజాగ్ వెళ్తూ మార్గ మధ్యలోనే చనిపోయాడని, వైజాగ్ వెళ్తూ శ్రీకాకుళం వెళ్తూ మార్గ మధ్యలో చనిపోయాడు. ఎన్ని వార్తలే కదా. ఇప్పుడు అలాంటి వార్తలు ఉన్నాయి ఎక్కడైనా మీకు? ఎక్కడైనా లేదు. చూసారా? అంటే ఈ మార్పు ఇది ప్రజలు గ్రహించడానికి కూడా టైం పడుతుంది. ఈ మార్పు ప్రజలు గ్రహించడానికి కూడా ఇట్ విల్ టేక్ సమ్ టైం. ప్రతిరోజు కూడా మనం చాలా దీనగాథలు మీరు చూపించేవారు కదా, మీరు టీవీలో చూపించేవారు, ఆ టీవీలో చూపించేవారు, ఇంకా అన్ని టీవీలో చూపించేవారు. ఇప్పుడు వస్తున్నాయి. పోనీ అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్థాన ఛానల్స్లో కూడా రావడం లేదు. దిస్ ఈజ్ వాట్ ద చేంజ్. అపోజిషన్ పార్టీకి సంబంధించిన ఆస్థాన ఛానల్లో కూడా ఈ దీనగాథలు రావడం లేదు కదా ఈరోజు. ఈవెన్ ఎవ్రీ టైం ఉద్దానమైనటువంటి ఒక ఎలక్షన్ ఎజెండా ఉండేది, బట్ దిస్ టైం లేదు కదా, లేదు కదా, మీడియాలోనే లేదు. సో దట్ ఈస్ అ కమిట్మెంట్. అంటే నాయకుడు కమిట్మెంట్ అండి. ఆల్ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇక్కడ అప్పలరాజు ఉన్నాడా, ఇస్మాయిల్ ఉన్నాడా అనేది అసలు అనవసరం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న కమిట్మెంట్, పేదల పట్ల ఆయనకున్న కమిట్మెంట్, డెవలప్మెంట్ పట్ల ఆయనకున్న కమిట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్ల ఆయనకున్న కమిట్మెంట్, ద వే హీజ్ మూవింగ్ ఆంధ్రప్రదేశ్ ఫార్వర్డ్ అన్నటువంటిది ఇట్స్ హిస్టారికల్ అని అడిగితే. ఇంకొక విషయము, ఒక గౌతు శిరీష్ మీ అపోనెంట్ గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను సార్. ఒక ఉమెన్ మీద మీరు చాలాసార్లు కొంత అగ్రెసివ్గా మాట్లాడతారని, లేదంటే ఆమెకు సంబంధించినటువంటి ఇష్యూలో మీ అగ్రెషన్ ఎక్కువ ఉంది, లేదంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారనేటువంటి చర్చ కూడా ఉంది. నేను ఆవిడ గురించి ఎప్పుడు మాట్లాడాను, ఎప్పుడు ఆవిడ గురించి మాట్లాడాను. మీరు ఎప్పుడైనా చూసుకోండి, నేను గౌతు కుటుంబం అంటాను. నేను అంటే నాకు ఒక ఆవేదన ఏంటంటే, గౌత్ శివాజీ గారు 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వాళ్ళ నాన్నగారు 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. యావరేజ్గా 60 ఇయర్స్ ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. వాళ్ళు 60 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఎవరైనా సరే ఒకసారి ఎమ్మెల్యే అయిన నాకే ఇప్పుడు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి నాకు. నెక్స్ట్ టైం మనం ఇలా చేయాలా, నెక్స్ట్ టైం అలా చేయాలా, నెక్స్ట్ టైం మనం ఇలాంటి ప్రాజెక్టులు తేవాలా అన్నటువంటి కొన్ని ఆలోచనలే ఉంటాయి. ఇన్నిసార్లు చేసిన తర్వాత వాళ్ళకి ఎన్ని ప్రణాళికలు ఉండాలి, అంటే ఎన్ని కార్యక్రమాలు ఇక్కడ చేసి ఉండాలి. అసలు ది ఐరనీ ఈజ్, ఈ ప్రాంతం వాళ్ళే ఆయుధం పట్టి అడవులకి వెళ్ళారు. నక్సల్బరీ ఈ ప్రాంతం వాళ్ళే ఆయుధం పట్టి అడవులకి వెళ్ళారు. ఎందుకు వచ్చింది అవసరం ఇక్కడ? ఇతర ప్రాంతాల్లో ఎందుకు రాలేదు? అంటే ఒక కుటుంబ పరిపాలన వల్ల, కుటుంబం ఈ ప్రాంతాన్ని పట్టి పీడించి
ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించలేకపోవడం వల్ల, ఈ ప్రాంతంలో ప్రజలకు సరైనటువంటి విద్య ఉపాధి అవకాశాలు చూపించకపోవడం వల్ల, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు గౌరవంగా బ్రతకడానికి అవసరమైనటువంటి కార్యక్రమాల్ని చేయలేకపోవడం వల్ల ప్రజలు వాళ్ళ హక్కుల కోసమని ఆయుధాలు పట్టి అడవులకు వెళ్ళారు. దిస్ ఈజ్ ది ఐరనీ హియర్. ఇదే నా ఆవేదన. అందుకనే గౌతు కుటుంబం గురించి చాలా అగ్రెసివ్గా మాట్లాడతాను. మీరు చేసింది ఏంటి 60 సంవత్సరాలు? అసలు నేను మొన్న వచ్చాను రాజకీయాల్లోకి. జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల ఇన్ని పనులు నేను చక్క నేను చెప్తాను. నేను హాస్పిటల్ కట్టాం, వాటర్ ప్రాజెక్ట్ తెచ్చాం, జెట్టి కట్టాం, దాన్ని హార్బర్ మారుస్తున్నాం, పోర్టు కట్టిస్తా ఉన్నాం, రోడ్లు వైడింగ్ చేసాం, డిగ్రీ కాలేజ్ లేకపోతే మా డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం, మండలానికి జూనియర్ కాలేజ్ తెచ్చుకున్నాం, ప్రతి గిరిజన గ్రామానికి ఒక రోడ్డు వేసుకున్నాం, కొత్తగా ఒక న్యూ ఇయర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇచ్చాము. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒకసారి ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇక్కడ ఇచ్చారు, మళ్ళీ లేదు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మళ్ళీ ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇచ్చాం. 400 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసాం. అంటే దీనికోసం ఒక స్మార్ట్ సిటీ తెచ్చుకున్నాం ఒక్క టర్మ్లోనే. అంటే ప్రణాళిక, దానికి ఇవ్వగలిగేటటువంటి సంకల్పం నాయకుడికి ఉండాలి. నాయకుడు మాకు ఇచ్చినాడు. మరి మీరేం చేశారు మీరు? నేను వాళ్ళ 60 సంవత్సరాల పరిపాలన మీరు ఏం చేశారు అన్నటువంటి దాన్ని చాలా అగ్రెసివ్గా అడుగుతాను. అడిగి తీరుతాను నేను, ఖచ్చితంగా అడుగుతాను, నేను ప్రశ్నిస్తాను. నేను తగ్గేది లేదు, అందులో ఎలాంటి అనుమానం లేదు. మీరేం చేశారు ఈ 60 ఏళ్ళ కాలం? ఎందువల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయుధం పట్టి అడవులకు వెళ్ళాల్సి వచ్చింది? సమాధానం చెప్తీరాలి కదా. ఇప్పుడు మళ్ళీ గౌతురాచన్ గారు మనవరాలు, శివాజీ గారు అమ్మాయి శిరీష అమ్మాయి భాష మీరు ఎప్పుడైనా చూసారా? ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది, దీని మీదనే పోటీ చేస్తున్నానా నేను అనిపిస్తుంది నాకు సీరియస్గానే. అంటే గెలవడం ఓడిపోవడం దట్ సెకండరీ. గెలవడం ఓడిపోవడం అనేది సెకండరీ. ఒక డిసిప్లిన్ అనేది ఒకటి ఉండాలి. ముందు మనం మాట్లాడే మాటల మీద మనకి నియంత్రణ ఉండాలి కదా. మనం దట్ డెకోరం ఉండాలి. ఐఎమ్ నాట్ కామెంటింగ్ అబౌట్ స్టేచర్. స్టేచర్ అనేవాడు ఎవడైనా పోటీ చేయొచ్చు. నేను పోటీ చేసినప్పుడు నేను చిన్నవాడిని. నేను బట్ ఈరోజు అంటే ఏదో మంత్రిని కాబట్టి ఏదో మీరు అనొచ్చు స్టేచర్ ఉందండి మీకు అది అని. నేను ఎప్పుడు అలాగా ఫీల్ అవ్వాలి. డెకోరం ఉండాలంటున్నాను. పొలిటికల్ డెకోరం, డీసెంట్ బిహేవియర్ ఉండాలి కదా. ఎక్కడుంది? ఏం మాట్లాడుతుంది అసలు? అందుకని నేను ఎప్పుడు అమ్మాయి గురించి మాట్లాడాను. నేను అమ్మాయి పందా తనది, నా పందా నాది. నా వరకు విధానాల మీదే నేను అడుగుతాను. నేను విధానాలు మీరు చూసుకోండి. నేను ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబుని గట్టిగా అడుగుతాను, వెర్ ఈజ్ యువర్ మార్క్ ఇన్ దిస్ 14 years ఆఫ్ యువర్ గవర్నెన్స్ అని. వెర్ ఈజ్ యువర్ మార్క్? ఏ రంగంలో నీ మార్క్ ఉందని చంద్రబాబుని అడుగుతాను. నిలదీసి అడుగుతాను, నిగ్గదీసి అడుగుతాను. అవకాశం వచ్చిన ప్రతిసారి అడుగుతాను, అడిగి తీరుతాను. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రానికి నువ్వేం చేస్తావో చెప్పు. ఎంతసేపు అది లేదు ఇది లేదని మాట. మరి నువ్వు 14 సంవత్సరాలు ఎన్ని చేస్తుంటుంటే ఈరోజు అడిగే పరిస్థితి నీకు రాదు కదా. అలా అది లేదు ఇది లేదని అడిగేవాడు 14 సంవత్సరాలు నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు చేసుకొని ఉంటుంటే ఈరోజు నీకు అడిగే అవకాశం లేదు కదా. సేమ్ అదే అడుగుతున్నా గౌతు కుటుంబం వాళ్ళకు కూడా. 60 సంవత్సరాలు పరిపాలించి ఈరోజు నన్ను అడుగుతున్నారు, అక్కడ మీరు వాటర్ లేదు, ఇల్లు ఇక్కడ రోడ్ లేదు అని. 60 సంవత్సరాలు గాడిదలు కాసి ఇప్పుడు వచ్చి నాకు అక్కడ రోడ్ లేదు, ఇల్లు ఇక్కడ రోడ్ లేదని అడుగుతారు. ఏంది ఇది? వాట్ ఇస్ దిస్? అచ్చెన్నాయుడిని అదే అడుగుతాను, రామ్మోహన్ నాయుడిని అదే అడుగుతా. రామ్మోహన్ నాయుడు లేకపోతే అచ్చెన్నాయుడు ఏమంటారా, మీరు ఉపాధి కల్పించడం మీరు ఏం చేశారు, ఇంకా సిక్కోలు వలసల జిల్లాగానే ఉంది అని అంటాడు రామ్మోహన్ నాయుడు. వస్తుందియా? నువ్వు 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు కదా, 5 సంవత్సరాలు ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వామ్యంగా ఉన్నారు కదా. అధికార పార్టీ ఎంపీ, ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పార్టీ. మరి మీ చిన్నానేమో 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, మీ నాన్నగారు పెద్ద ఆయన చాలాసార్లు చేశారు. మరి మీరు ఇన్ని సంవత్సరాలు చేసి ఇక్కడ వలసల రూపుమాపడం మీరేడు చేశారు? అది ఎవడు చెప్పడు, మనల్ని అడుగుతూ ఉంటారు. ది ఐరనీ ఈజ్ వాళ్ళు ఏం చేశారో చెప్పలేరు ఎవడు కూడా. తిరిగి మనల్ని విమర్శిస్తే మరి కోపం వస్తుంది కదా. అందుకనే అగ్రెసివ్గా మాట్లాడతాను నేను, ఫిరోషియస్గా మాట్లాడతాను. మీరు 60 సంవత్సరాలు గాడిదలు కాసారని అడుగుతాను నేను. అందుకే చాలామంది 10 సంవత్సరాలు వడి దట్ గుడ్డుగాడిది పలుతోమని అడుగుతాను నేను. అందులో ఎలాంటి అనుమానం లేదు. అందుకే సీదిరి అప్పలరాజు తెలుగుదేశానికి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి నాయకులకు టార్గెటా? మేబీ. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్,
5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేశారు, ఎలక్షన్స్కి వెళ్తున్నారు. సీదిరి అప్పలరాజుకు ఇప్పుడు ఎందుకు ఓటేయాలి? ఓటేస్తే పలాసకు ఆయన చేయబోయేది ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్. పలాస నియోజకవర్గ ప్రజలందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మీరు వేసినటువంటి ఒక్క ఓటు ఈ నియోజకవర్గంలో ఎన్ని మార్పులకు శ్రీకారం చుట్టిందో మీకు అందరికీ కూడా తెలుసు. పలాసను ఒక రెవెన్యూ డివిజన్గా చేసుకున్నాము, ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చుకోగలిగాము, బెంచ్ తిత్లీ పరిహారం ఇప్పించుకోగలిగాము, ప్రతి మండలంలో అదనంగా ఒక జూనియర్ కాలేజ్ పెట్టించుకోగలిగాము, ప్రతి హాస్పిటల్ని బాగు చేసుకోగలిగాము, కిడ్నీ బాధితుల కోసం ఒక 200 పడకల అత్యాధునికమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించుకోగలిగాము. ఇంటికి కుళాయి ద్వారా మంచినీళ్ళు ఇచ్చేటటువంటి వైఎస్ఆర్ సుజలధార 700 కోట్ల ప్రాజెక్ట్ తెచ్చుకోగలిగాము. మున్సిపాలిటీ ప్రజల కోసం ఒక 110 కోట్లతో ఒక మంచినీటి ప్రాజెక్ట్ ముమ్మరంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మత్స్యకారుల కోసం అని చెప్పి నువ్వులరే మంచిలపేట వద్ద ఒక హార్బర్ని తెప్పించుకోగలిగాము. ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు వేసుకోగలిగాం. నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రోడ్లని డబుల్ రోడ్లు చేసుకోగలిగాం. మీరు వేసినటువంటి ఒక్క ఓటు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఇన్ని పనులు చేసుకోగలిగాం. మళ్ళీ అవకాశం ఇవ్వండి. ఈ 5 ఏళ్ల కాలం మీ ఇంటిలో మనిషి మాదిరి, మీ సేవకుడు మాదిరి పనిచేసాం. మీరు పిలిస్తే పరిగెత్తుకొని ఇంటికొచ్చాం. కరోనా సమయంలో సైతం మా ప్రాణాలను సైతం లెక్క చేయక మీ అందరికీ సేవ చేశాం. మేము ఓట్లు అడగడానికి వస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులు కరోనా సమయంలో ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు. అసలు ఈరోజు ఈ 5 ఏళ్ల కాలం మీ గ్రామాలను అభివృద్ధి చేసాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నాం, పలాసకే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాము. మళ్ళీ ఈరోజు ఓటు అడగడానికి మేము ముందుకు వస్తూ ఉన్నాం. ఆశీర్వదించండి. ప్రతి అక్క చెల్లెమ్మని అడుగుతూ ఉన్నా, చేయి పట్టుకొని ముందుకు నడిపించమని కోరుతాం. ప్రతి సోదరుని అడుగుతూ ఉన్నా, తోడుగా ఉండి ముందుకు నడిపించమని. ప్రతి అవ్వాతాతను అడుగుతూ ఉన్నా, ఆశీర్వదించి ముందుకు నడిపించమని. 2వసారి నన్ను గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి పలాస నియోజకవర్గాన్ని కానుకగా ఇవ్వమని. రాబోయే రోజుల్లో మనం మరికొన్ని పెద్ద ప్రణాళికల్ని ఈసారి మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. మనం ఒక 400 ఎకరాల్లో ల్యాండ్ బ్యాంక్ తయారు చేసాం. మనం పోర్టుకు అనుసంధానంగా ఒక ఇండస్ట్రియల్ హబ్ ఇక్కడ తయారు చేయాలని, ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏదని ఇక్కడ తీసుకొని రావాలన్నటువంటి ఒక లక్ష్యంతో మనం పనిచేస్తూ ఉన్నాం. మరి అలాగనే ఇక్కడ మనం మంజూరు చేసుకున్నటువంటి హార్బర్ పనులు కూడా మొదలు పెట్టుకోవాల్సి ఉంది. కేవలం ఒక రైతు బజార్ పనులు మాత్రమే మనం మొదలు పెట్టుకోలేకపోయాం. ఖచ్చితంగా ఆ పనులు కూడా పూర్తి చేస్తాం. మనం ఫ్లైఓవర్ పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. మరొక లక్ష్యం కింద తాళభద్ర రైల్వే గేట్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ మంజూరు చేయించే కార్యక్రమాన్ని అయితే చేయబోతా ఉన్నాం. ఆశీర్వదించండి. 2వసారి అవకాశం ఇచ్చి అఖండ మెజారిటీతో గెలిపించమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఒక మంచి భోజనం పెట్టారు. ముఖ్యంగా లోకల్ ఫ్లేవర్తో పెట్టినటువంటి భోజనం. చాలా పాలిటిక్స్ మాట్లాడారు. అట్ ద సేమ్ టైం మీకు ఉన్నటువంటి విజన్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మీరు చాలా బిజీ ఉన్నారు, చాలా ఫోన్స్ కంటిన్యూగా వస్తున్నాయి. ప్లీజ్ కంటిన్యూ యువర్ క్యాంపెయిన్ సార్. మేము ఈ భోజనం ఫినిష్ చేసి ఇక్కడ నుంచి వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్.